నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మున్నేరు చరిత్రలోనే ఇంత వరద ఉధృతి రాలేదన్న మంత్రి పువ్వాడ అజయ్. వరద సమయంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు. ములుగు జిల్లాలో రైతులకు కన్నీళ్లను మిగిల్చిన వరదలు. పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్. 8 క్రస్ట్ గేట్లను 7 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. పిచ్చుకలంకలో వలకు చిక్కిన భారీ కొండ చిలువ. గోదావరి నదీ ప్రాంతంలో వదిలేసిన జాలర్లు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మున్నేరు చరిత్రలోనే ఇంత వరద ఉధృతి చూసింది ఇదే మొదటిసారి అని, ఎవరు ఊహించని విధంగా వరద ఉధృతి వచ్చిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్నేరు 26 అడుగులు దాటి వరద ఉధృతి ఎప్పుడూ రాలేదు, కానీ ఈసారి 30 అడుగుల పైన వరద ఉధృతి వచ్చిందన్నారు. వరద సమయంలో సహకరించిన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సహజంగా వరద సమయంలో అనుభవం ఉండదు, కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొని పనిచేసి అందరినీ మున్నేరు వరద బాధితులను రక్షించడం జరిగిందన్నారు. బిగ్గా 2-3 విషయాలు మున్నేరు చరిత్రలో మేము చూసిన చరిత్రలో అత్యంత వేగంగా అత్యంత ఫాస్ట్గా వచ్చి ఫ్లడ్, అత్యంత ఫాస్ట్గా వెళ్ళిపోయిన ఫ్లడ్ మున్నేరు ఫ్లడ్. మేము చూసింది నిన్న 5 లక్షల క్యూసెక్లు నీళ్ళు చూసాం. 5 లక్షల క్యూసెక్ల వరదని కేవలం 12 గంటల్లో 1 లక్ష నుంచి 5 లక్షల క్యూసెక్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు 2.5 లక్షల క్యూసెక్లు ఇప్పుడు వచ్చింది. ఎంత ఫాస్ట్గా ఫ్లడ్ వచ్చింది, ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఫ్లడ్ పోతుంది అనేది కూడా, తగ్గుతుంది అనేది కూడా దృష్టికి తీసుకొస్తాం. ఫ్లాష్ ఫ్లడ్స్ అనమాట. జనరల్గా ఎక్కడైనా సరే హిలీ రీజియన్స్లో అట్లాంటి చోట జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి దగ్గర అట్లాంటి దగ్గర చూస్తాం మనం. కానీ నిన్న సడన్గా మొన్న రాత్రి నుంచి పడుతున్న వర్షాలు, పాకాల, దాని తర్వాత ఆకేరు, తర్వాత మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వర్షాల వల్ల, విపరీతమైన వర్షాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది. దాన్ని ఎవరు ఊహించనంత విధంగా జనరల్గా మున్నేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్న గేజ్, ఫైనల్ గేజ్ ఎప్పుడు ఆ 26 అడుగులకే ఉంది. ఆ పైన 26 అడుగులు పైన ఎవరు కూడా ఇంతవరకు కూడా నోటీస్ చేసి ఉంటారు మీరు, దాని మీద లేదు. అట్లాంటిది 26 అడుగులు దాటి 30 అడుగులు పైన కూడా దాటి వెళ్ళిపోయి దాదాపు 5 లక్షల క్యూసెక్ల పైన వరద కూడా పారింది. సో ఇట్లాంటి వరదని అక్కడ ఉన్న పరివార ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా, అటువైపు మరి పాలేరు నియోజకవర్గం సైడ్ కానీ ఇటు ఖమ్మం నియోజకవర్గం సైడ్ ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఊహించి ఉండరు, ఎప్పుడు చూసి ఉండరు అట్లాంటి ఫ్లాష్ ఫ్లడ్ రావడం. దాన్ని మరి సమర్థవంతంగా ఎదుర్కొన్న జిల్లా యంత్రాంగాన్ని. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు గోదావరి పరివాహిక ప్రాంతాల రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరదలు రావడంతో పంటలు నీట మునిగి పొలాల్లో ఇసుక వేటలు వేశాయి. దీంతో రైతుల శ్రమ, పెట్టుబడి ఇసుక పాలైంది. పంట పరిశీలనకు వస్తున్న అధికారులకు పొలాలను చూపుతూ పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లాలో భారీ వర్షాలకు వరదలు వచ్చి పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల భూములు వ్యవసాయానికి పనికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో పొలంలో ఫీట్ నుంచి 2.5 ఫీట్ల వరకు ఇసుక మేటలు వేయడంతో పాటు మట్టి భారీగా చేరడం వల్ల పంటలు వేద్దామన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కర్ణన్ సందర్శించారు.
మూసీ ప్రాజెక్టు ఎగువన ఉన్న హైదరాబాద్ తదితర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తోంది. మూసీ ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత అని పూర్తి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద వచ్చిన ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లను 7 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు మూసీ నీటిలోకి దిగకూడదని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పోయింది అంతే డిజైన్ ప్రాపర్లీ. పూర్తిగా బందే ఉంది. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ ఇది కూడా ఎప్పుడు అబద్ధమైందా? ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక సమీపంలో వేటకు వలలు వేస్తున్న వలలో కొండ చిలువ చిక్కుకోవడంతో మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి సమయంలో పడిన కొండ చిలువను అదే వలలో ఉంచి ఉదయాన్నే అధికారులు స్పందించకపోవడంతో మరల గోదావరి నది ప్రాంతంలో వదిలేసినట్లు తెలిపారు. వాలెట్ ఉన్నాను అక్కడ. అందులో మాకు కొండసలు పడ్డదన్న బార్ల పైన ఉంటుందన్న. అయితే మేము ఫారెస్ట్ వాళ్ళు కాలకి ప్రోగ్రాం పోవని ఎవరు రాలేదన్న. ఇది జనం అందరూ నిండిపోయి గిడ్డి కూల్ అయిపోతుందన్న. పైకి తీసి వల్ల పోసేసి మంచి వాళ్ళు వల్ల ఇక్కడ పోసేసి ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ ఎలా వచ్చిందో దాన్ని అలాగే పాడేసాము. నెల్లూరు రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నగరంలో రూట్ల వారీగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద లైటింగ్, బారికేడ్లు, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో కమాండో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిక్షణం పర్యవేక్షించాలన్నారు. క్యూఆర్ కోడ్ని వాట్సాప్లో మీరున్న లొకేషన్ నుంచి అక్కడికి ఈ పాయింట్ నుంచి మనం మినీ బస్సెస్ తీసుకొచ్చి కేవీఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ వరకు ఆ బస్సెస్ వస్తాయి. మనం మీ ద్వారా ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలకి అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ బారా షహీద్ దర్గాకి 4 రూట్ల నుంచి వస్తారు. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను అది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ ఏంటనేది. టోటల్గా మనకి 23 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. 23 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో 14 ప్రామినెంట్,
రష్ ఎక్కువ ఉన్నదానికి అంటే మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే దానికోసమని కంటింజెన్సీగా ఒక 9 పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మ్యాప్లో, ఇది చెన్నై వైపు, ఇది విజయవాడ వైపు, తర్వాత ఇది పొదలకూరు వైపు, ఈ రోడ్డు పొదలకూరు వైపు రోడ్డు, ఇది వచ్చేసి బుచ్చి రోడ్డు. సో మనకు బారా షహీద్ దర్గా ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి అంటే కేవీఆర్ పెట్రోల్ బంక్, డిపిఓ జంక్షన్ నుంచి పొదలకూరు జంక్షన్ వరకు ఇది మొత్తం స్టెరైల్. అంటే ఏ వెహికల్స్ను ఎట్టి పరిస్థితుల్లో అనాథరైజ్డ్ అంటే పాసెస్ ఉన్న వెహికల్స్ కాకుండా ఏ వెహికల్స్ను ఇక్కడ మనం ఖమ్మం మున్నేరు వరద ఉధృతి కొంత తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరద తగ్గిన తర్వాత ముంపు వాసుల కష్టాలు అన్నీ ఇవి కావు. వరద తగ్గిందని ఇప్పుడిప్పుడే ఇండ్లలోకి కాలనీల వాసులు వస్తున్నారు. వరద నీటిలో మునిగిన ఇండ్లు వరద తగ్గిన తర్వాత మొత్తం బురదమయంగా మారిపోయాయి. ఇంట్లో ఉన్న సామాన్లు వరదలో మునిగి పనికి రాకుండా పోయాయని, కొన్ని వరదలో కొట్టుకొని పోయాయని మంచికంటి నగరవాసులు విలపిస్తున్నారు. ఇండ్లు మొత్తం బురదమయంగా ఉన్నాయని, నీటిని శుభ్రం చేసుకోలేకపోతున్నామని, వరద తక్కాక ఒక్కరు కూడా మా వైపు కన్నెత్తి చూడడం లేదని ముంపు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వనమా గారికి మద్దతు తెలుపుతున్నామని అంటున్నాం. వనమా గారు ఈ వయసులో కూడా మొన్నటికి మొన్న తీసుకుంటే అటు కొత్తగూడెంకే కానివ్వండి, ఇటు పాల్వంచకే కానివ్వండి, ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత వనమా గారిది. మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా అదే విధంగా వనమా వెంకటేశ్వరరావు గారికే మద్దతు తెలుపుతూ రానున్న రోజుల్లో ఏది వచ్చినా కూడా వనమా గారికి అండగా ప్రజాప్రతినిధులందరూ ఉంటామని, బీఆర్ఎస్ పార్టీని మళ్ళా రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటూ వనమా గారికి 100% ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా మద్దతు ఉంటుందని కూడా తెలియపరుస్తూ, వనమా గారి కుటుంబానికి ఏది ఆపద వచ్చినా మనందరం మనకి ఈరోజు బీఫామ్లు ఇచ్చి గెలిపించి ఈ సీట్లలో మనల్ని కూర్చోబెట్టారంటే వనమా గారికి మన మీద ఉన్నటువంటి నమ్మకంతో మనకి బీఫామ్లు ఇచ్చారు. అదేవిధంగా వనమా గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని మనం మంచిగా చేసుకుంటూ ఉండాలని కూడా తెలుపుతూ, వనమా గారికి మనందరి తరఫున ఖచ్చితంగా అండ ఉందని కూడా తెలియపరుస్తూ వనమా గారికి మద్దతు తెలుపుతున్నాం. జై తెలంగాణ. 2018లో వనమా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వేలాది ఇళ్ళు కట్టించాడు. ఈ నియోజకవర్గంలో కరెంటు లేని, రోడ్లు లేని, దారులు లేనటువంటి ఊళ్ళని అభివృద్ధి చేసినటువంటి ఘనత వనమా వెంకటేశ్వరరావు గారిది. ఇలా ఏదో ఎలక్షన్లో ఎకరం 32 గుంటలు స్లూపీలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఓడిపోయినటువంటి అభ్యర్థి జనరల్ వెంకటరావు గారు ఎలా కోర్టులో కేసేసి అర్హత ఇది రావడం జరిగింది. ఈనాడు అది ఒక ఎకరం 32 కోట్లు. ఇంత 50 ఏళ్ళ చరిత్రలో ఇంత ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మనిషి ఒక చిన్న పొరపాటుకి అట్లా తీర్పు రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఆయన ఈనాడు న్యాయస్థానం ఉంది. కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా బాధపడే పరిస్థితుల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి ఒకే ఒక కారణం, ఒక టెక్నికల్ మిస్టేక్తోని అందరిలో ప్రజాబలం ఉన్న నాయకుడైన వనమా వెంకటేశ్వరరావు గారిని అనైతికంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ఆయనను పదవి నుంచి తొలగించి ఏదో విధంగా పదవి చేయించుకోవాలనే ఆకాంక్షతోనే ఇప్పటి గతంలో వనమా గారి మీద ఓడిపోయిన ఒక వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వినుకొండ పట్టణంలో చాలా మరిసిపోలేని రోజు, మరుపురాని రోజు. నేను ఒక శాసనసభ్యుడిగా నేను వడ్డెంగుంట జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ ఉంటే హఠాత్తుగా
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ర్యాలీ అని చెప్పి, వాళ్ళ ర్యాలీ ఉన్నదన్న సంగతి నాకు తెలియదు. వాళ్ళకి ర్యాలీకి కనీసం పర్మిషను లేదు. ఏ పర్మిషను లేకుండా ఒక శాసనసభ్యుడు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా 500-600 మంది వాళ్ళు ఎవరైతే ర్యాలీ ఉన్నారో ర్యాలీ వాళ్ళందరూ కూడా కారు మీదకి వచ్చి నన్ను అన్ని విధాల మరి నా మీదకి వచ్చి రాళ్లతోటి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి మాట ఉపయోగించి నన్ను నా కారుని అంగుళం కూడా కదలకుండా దాదాపుగా 1.5-2 గంటలు ఆ విధంగా దాడి చేశారు. అదే కాకుండా నా గన్మ్యాన్కి పూర్తి స్థాయిలో తల పగలుతుంది. గన్మ్యానే ఆ రెండో గన్మ్యాన్కి అన్ని విధాల వాళ్ళు లాగి, మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు కూడా నన్ను కాపాడే దాంట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి తెలుగు బ్రహ్మనాయుడు అన్న మీద జరిగినటువంటి దాడిని మేము పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మరి చూసినట్టయితే ఈరోజు ఈ దాడి అందరం కూడా వీడియోస్లో చూసాము. ఏ విధంగా జీవి ఆంజనేయులు గారు నాయకత్వంలో మరి టీడీపీ కార్యకర్తలు దాదాపు 2 గంటల పాటు మా ఎమ్మెల్యే గారిని కారులో దిగ్బంధం చేసి మరి ఆ చుట్టుముట్టి సుమారు 500 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్లతో కర్రలతో ఇక వాళ్ళకి ఏది తోస్తే అది మరి కారు మీద ఏ విధమైనటువంటి దాడిని చేసి మరి 2 గంటల పాటు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారో మనం అందరం కూడా చూసాం వీడియోలో. మరి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఎంతవరకు కరెక్టు? మరి మొన్న తీసుకున్నట్టయితే ఈ జీవి ఆంజనేయులు గారు మరి బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నటువంటి ఏదైతే వల్లభా డైరీ అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ ప్లేస్లోకి ఏ విధంగా టీడీపీ కార్యకర్తలను వేసుకొని జొరబడ్డారో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి ఒక ప్రైవేట్గా తను చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి మరి ఏ రకమైనటువంటి అక్కడ సిచ్యువేషన్స్ అతనే సొంతంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు అన్న స్థలానికి వెళ్ళి ఏ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయడానికి చూశాడో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏవైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అన్ని కొన్ని థింగ్స్ మిస్. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. హిందూ ముస్లిం సోదరభావంతో అన్ని పండుగలు కలిసి జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. పీర్ల పండుగ పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఆయన ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో చెద్దరు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పీర్లను దర్శించుకొని చెద్దరు కప్పారు.
మొహరం పర్వదినాన్ని అందరూ త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకుంటారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఒకరి సాంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అలాగే అక్కడ నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జైనలుద్దీన్ అజ్జు, షాముద్దీన్, కుతుబుద్దీన్, గౌసుద్దీన్, ఖాజామియా, అమ్జద్ అక్బర్, అషూరఫ్, మహమ్మద్, వెంకటేష్, శ్రీను, రాజ్ కుమార్, వెంకటేష్, విష్ణు, ముస్లిం సోదరు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మొహరం ముందు రోజు, ఎందుకంటే పీర్ల పండుగ రోజు అందరం కూడా గ్రామంలో అందరూ కూడా పీర్లకు వాళ్ళ కోరికలు గ్రామస్తులు అందరం కూడా కోరుకుంటే దట్టీలు కట్టి కుడుక బెల్లాలు కట్టి తెలంగాణ సంస్కృతి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు పీర్ల పండుగ అయినా సరే, బతుకమ్మ అయినా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసిమెలిసిగా ఒకటే తాటుగా భారతీయులం అనేటట్టు సాటి చెప్పేటట్టు ఉండే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అందరం కూడా సమిష్టిగా ఉంటాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనార్టీలకు కూడా చాలా ఉన్నత స్థానం తీసుకొచ్చిండు. అట్లా మైనార్టీలకే కాకుండా కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేటట్టు చేసిండు. రానున్న రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రిని మూడోసారి దీవించి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ మూడోసారి పట్టం కట్టాలి, మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయాలని మా గ్రామంలో పీర్ల పండుగలో పీర్లను పెదనాల్ సాపును కోరుకున్నానని. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు యుగేందర్ రాయ్, మనోజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారన్నారు. వారి వద్ద నుండి 1.7 లీటర్ల హ్యాష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, 152.15 ml ఖాళీ బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని, నగదు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తాగుతున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ముఖ్యంగా ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్స్లో ఇప్పటికే ఒక 150 కేజెస్ గాంజా, ఒక 100 గ్రామ్స్ MDMA, అదేవిధంగా ఇప్పటి వరకు 2.5 లీటర్స్ యాష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్స్లో భాగంగానే ఇప్పుడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి బాలానగర్ అదేవిధంగా జగద్గిరిగుట్ట లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిన్న ఈవినింగ్ 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారు 5 lakhs దాకా ఉంటుంది. వీరిద్దరూ కూడా ఒకరు యుగంధర్ రాయ్ అదేవిధంగా కవ్వాస్ మనోజ్, బోత్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇప్పటి వరకు మనకి ఎక్కువగా ఏఓబి ఏరియా నుంచి రావటం జరిగేది, వైజాగ్ బోర్డర్ అదేవిధంగా ఒరిస్సా బోర్డర్ నుంచి. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి రావటం జరిగింది. సుక్మా ఏరియాకి సంబంధించినటువంటి ఎక్యూజ్డ్ ఒకళ్ళు, కుంటకు సంబంధించినటువంటి కుంట ఏరియాకి సంబంధించిన అతను. వీరిని పట్టుకొని వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటి సిబ్బంది, అడిషనల్ ఎస్పీ శోభన్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్ అండ్ సిబ్బంది, అదేవిధంగా జగద్గిరిగుట్ట మన ఏసీపీ బాలానగర్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగద్గిరిగుట్ట క్రాంతి వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అట్లేం లేదు, ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది ఇక్కడ. గాంజా అనేది అసలు ఈ ఏరియాలో కల్టివేషనే లేదు. కల్టివేషన్ అంతా మనకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ బోర్డర్ నుంచి రావాల్సిందే. ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా ప్రాపర్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ అందరి మీద కూడా మనం ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. అందువల్లనే మనం ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని వెటర్నరీ హాస్పిటల్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. యాదవ కమిటీ హాల్కి, ఎస్సీ కమిటీ హాల్కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అలాగే ముదిరాజులకు కమిటీ హాల్ కట్టిస్తానని మంత్రి హరీష్ రావు మాటిచ్చారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబు వారసుడు, రైతులకు 3 గంటల కరెంటు ఎందుకు, గంట కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు అవసరం లేదని, రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్, ఒకప్పటి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలిపించుకొని రాష్ట్ర అధ్యక్షుల పదవి స్వీకరించారని వాపోయారు. ఒకప్పుడు తెలంగాణ వద్దు అని చెప్పినటువంటి వాళ్లను సంకనెక్కించుకొని దింపుతున్నారని, బీజేపీ నేతలు ఆ గ్రామాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ బూటకపు మాటలతో మాయ చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్నేరు చరిత్రలోనే ఇంత వరద ఉధృతి రాలేదన్న మంత్రి పువ్వాడ అజయ్. వరద సమయంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు. ములుగు జిల్లాలో రైతులకు కన్నీళ్లను మిగిల్చిన వరదలు. పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్. 8 క్రస్ట్ గేట్లను 7 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. పిచ్చుకలంకలో వలకు చిక్కిన భారీ కొండ చిలువ. గోదావరి నదీ ప్రాంతంలో వదిలేసిన జాలర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.